దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి 6వ అవతారమని భాగవతము, విష్ణు పురాణము ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహా తపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ తేజస్సులో త్రిమూర్తులు దర్శనమిచ్చారట. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ. అసూయ లేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు, ఆ ఆలుమగల సుగుణాలు. ఆ సుద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరు వచ్చింది. దత్తుడిది జ్ఞానావతారం. పిచ్చివాడిలానో వ్యసనపరుడిలానో కనిపించి పై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధి చెప్పిన ఉదంతాలు అనేకం. దత్తావతారం దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్దేశించిన కార్యం పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించాయి. దత్తావతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు కొరకే కాక ప్రజలకు జ్ఞాన ప్రబోధం చేసి వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం. ఏ అవతారమూర్తికి లేని గురుదేవ అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంటుంది. అసలు గురు శబ్దం పుట్టిందే వీరి నుండట. అందరికంటే జ్ఞానులైన పెద్దవారినే మనం గురువులుగా భావిస్తూ ఉంటాం. సమస్త ప్రాణకోటికే కాకుండా సర్వ దేవతలకు గురువు దత్తాత్రేయుడు. ప్రతి యుగంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడం, వారిని సంహరించడానికి అమ్మవారో అయ్యవారో ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు. అంతటితో కథ సుఖాంతమయ్యేది. అయితే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే రాక్షసుల మధ్య నలిగి విలవిల్లాడుతున్నాడు. ఇది కలి ప్రభావం వలన మనిషిని అధోగతి పాలు చేస్తుంది. మనిషిని మనిషిగా, సాధకునిగా, మహాజ్ఞానిగా, మహాయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం, త్రిమూర్తితత్వం ఏకత్వ రూపునిగా దత్తాత్రేయుడుగా అవతరించారట. అప్పటి నుండి ఈ దత్త అవతారాలు కొనసాగుతూనే వచ్చాయి. శ్రీపాద వల్లభునిగా, మాణిక్య ప్రభువుగా, నృసింహ సరస్వతిగా, అక్కలకోట స్వామిగా, ఈ కలియుగంలో శ్రీ షిరిడీ సాయిబాబాగా మానవ రూపంలో అవతరించి మన అందరి కోర్కెలను, కష్టాలను తీరుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.